ఫ్రెండ్స్ లాస్ట్ వ్లాగ్ చూశారు కదా, అక్కడ నుండి మనం ఇప్పుడు నెక్స్ట్ మీకు వేరే ఒక తోట చూపించబోతున్నాను. మా ఫ్రెండ్ అన్నాను కదా కృష్ణ తాత, వాళ్ళు రిలేటివ్స్ అని అనమాట ఈ తోటలు. ఇక్కడ అంతా కూడా మొత్తం ఊరు వాళ్ళదేని, మన ఊర్లో ఉంటారు కదా కుసుంపురంలో వాళ్ళదేనే. అలా చూసుకుంటే ఇదేంటి చెప్తాదా ఇల్లు సదా ఇది చెట్టుకి మట్టితో రాలిపోయి మళ్ళీ వదిలేస్తుంది. ఈ తోట ఎవరిది? ఒడియా. దారాలు మాత్రం విశాలంగా ఉన్నాయి, ట్రాక్టర్లో ఏదైనా శుభ్రంగా లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు నేనైతే మా ఊరు కుసుంపురంలో ఉన్నాను. అలాగే ఇక్కడ జీడి చెట్లు, సపోటా పళ్ళు చెట్లు, అందుకని మీకు మొత్తం కూడా చూపిస్తాను ఓకేనా. తోటల్లో తిరిగి మా తాతతో, అంటే వరుసకి తాత, వయసు అంత ఏమీ కాదు ఓకేనా. సూరత్లో అయితే జాబ్ చేస్తారు, బట్టలు ఫ్యాక్టరీలో, మంచి జాబు. 6 నెలలకు ఒకసారి అయితే కుసుంపురం మా ఊరికైతే వస్తారు. పిల్లలు, నానమ్మ వాళ్ళందరూ కలిసి ఈ తోట అంతా శుభ్రం అయితే చేసుకుంటారు. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా. ఇప్పుడైతే ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి వేరే తోటలో, అక్కడ కూడా వెళ్తున్నాం, చూపిస్తాను అన్ని ఓకేనా. చూసారు కదా ఈ దారులు విశాలంగా, ఎవరు లేరు తోటల్లో, మేమే తిరుగుతున్నాం ఇటు అటు. అదే ఇప్పుడు ఏమైనా జంతువులు అట్లాంటివి ఏమైనా ఉంటాయి ఇక్కడ? అంటే నక్కలు ఏటి ఉండవు, అన్ని పొలం సైడే, మన పర సైడే. బై మిస్టేక్ అప్పుడప్పుడు మరి ఏమైనా జంతువులు వస్తుంటాయా? చెట్టు ఉందా, వర్షాలు లేకపోయి మామిడికాయలు లేవు, ఎక్కడో ఉన్నాయి. మామిడి చెట్టు ఇంత పెద్ద చెట్టు, కానీ మొత్తం ఈ కొబ్బరి చెట్లు కూడా ఆకులు చూసారా కలర్ చేంజ్ అయింది, నీరు లేక అనుకుంటా. వర్షాలు లేవు కదా, వర్షాలు బాగుంటే అన్ని మంచిగా అవుతాయి. నీరు వేసే ఇదంతా తడిసే ఉంది కానీ చూడ. అంటే ఇది మోటరా, బోరా? ఓకే ఓకే, పైపు. వీళ్ళకి వదిలితే మనకి చెట్లకి ఏంటంటే బాగా ఉంటది. చెట్లు పెద్ద తోట ఉంటే మనం చిన్న చిన్న మేకడ పెట్టగలం. సపోటా చెట్టు ఎక్కడో ఒకటి ఉన్నాయి. మీరు చూసారు కదా సపోటా చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మొత్తం చెట్టు చూపిస్తాను, సపోటా చెట్టు చూడండి. ఇక్కడిక్కడ సపోటాలు అయితే అయినాయి. చూసారు కదా, ఇప్పుడైతే మనం సపోటా చెట్టు దగ్గర ఉన్నాం. ఎప్పుడు మనం తినడం, అలాగే సపోటా జ్యూసులు తాగడం అవే చేసాం, కానీ సపోటా చెట్టు ఈరోజు లైవ్గా మీకు చూపిస్తున్నాం. చూడండి, కింద కూడా పడి ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి సపోటా. ఈ పండిత మాత్రం చాలా టేస్ట్. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కదా? ఉంటాయి, ఇన్ని సంవత్సరాలు కాదు, ముసలైన దాకా ఉంటాయి చెట్లు. ముసలైన తర్వాత మరి కాయలు కాయడం మానేస్తాయి, తగ్గిపోతాయి అనమాట. చిన్న చిన్న కాయలు అయితే ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే మంచిగా అవుతాయి. ఎన్ని సంవత్సరాల చెట్టు అంటారు? ఎన్ని సంవత్సరాలు అంటే నాకు పెద్దగా గుర్తులేదు. మనం ఎప్పుడు ఎక్కడ ఉండము, మనం సిటీలో ఉండేవాళ్ళము. అంతే అంతే, ఎప్పుడో వస్తాం. ఇక సపోర్ట్ పళ్ళు కూడా పడి ఉన్నాయి, కింద పడి ఉన్నాయా? పెద్ద పెద్దవే పళ్ళు అయితే. పిట్టలు తినేసి ఉన్నాయి. ఈ రామచిలకలు అవేనా? అదే పళ్ళు పొలాలు తినుకొని ఉంటాయి. కోతులు, రామచిలకలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చెట్టు అనమాట. దాని ట్రంక్ చూడండి అంత ఉంది. అలాగే ఇదొక మామిడి చెట్టు, కొబ్బరి చెట్లు కూడా. ఇవి కొబ్బరి చెట్లు హైబ్రిడ్ అనుకుంటా కదా. జీడి చెట్లు చూపిస్తాయి. ఈ కొబ్బరి చెట్లు హైబ్రిడ్ కాదు, నార్మల్ మంచి చెట్లే. కాకపోతే నీరు వర్షాలు లేక తగ్గిపోయినాయి అంతే.
చూడు అవన్నీ కొబ్బరికాయలు ఉన్నాయి. జేడి చెట్టు. అంటే జంతువులు ఏటి ఉండవు కానీ పాములు మాత్రం ఉంటాయి. అవి కూడా మనలాగే ఉంటాయి, తిరుగుతుంటాయి. అన్ని రాలిపోయినాయి, అయిపోయినాయి, పంట మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు కూడా దీనికి కూడా వాటర్ లేక చూసారా, ఈ కాయ పండైతే లేదు, పెక్క అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇది జేడి చెట్టు చూడండి. మీకు ఇదేంటంటే మనకి సోంపేట, ఈ కవిటి కంచిలి ఇవన్నీ ఏంటంటే మనకి కొబ్బరొద్దనం అక్కడక్కడ జీడిపళ్ళు వేస్తారు చూడండి. ఇది లాస్ట్ అయిపోతుంది, పైన జీడిపండు, అలాగే ఇక్కడ లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇది పెక్క, ఇదే కాల్చుకొని మనం తింటే ఈ పెక్కకి సూపర్గా ఉంటుంది జీడిపప్పు అనేది. హిందీలో కాజు అంటారు చూడండి ఫ్రెండ్స్. అలాగే అదొక జీడి చెట్టు, ఇదొక జీడి చెట్టు కదా. ఇవి ఉంచేలా రెండున్నాయి. ఇక్కడ ఇదొకటి ఉంది, మంచి టేస్టీగా ఉంటాయి రెండు. ఉంచేస్తాను ఫ్రెండ్స్. మనమైతే అడక్కంట తోటల లోపలికి వచ్చి ఏది తీసుకెళ్ళకూడదు, అందుకే అక్కడైతే అది వదిలేసాను. అది కూడా పెట్టి కొరికిస్తుందనా? లేదు, బాగా ముగ్గుపోయి పడి ఉన్నాయి, ముగ్గుపోయి పడిపోయి పుల్లలు ఉన్నాయి. మంచి తీపిగా ఉంటుంది తినాలంటే. ఇలాగే ఉంటాయి, మనం పట్టుకోకూడదు. ఆ తోటకాయలు చెక్కలు తినేసాను. అవి పళ్ళు అనమాట, పళ్ళు వదిలేస్తే అలా మాడిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పాము పొట్ట ఎంత పెద్దగా ఉందో. నా హైట్కి డబల్ ఉంది, అంటే 10 feet ఉంది అది. ఇంకోటి మాట వెళ్తామా ముందుకు. ఇది వేప చెట్టు. ఓ అలా పాము పొట్ట అల్లది ఎదురుగా ఉంది. దాంట్లో ఉంటాయి పాము ఎంత ఉంది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే ఏదైనా పెద్ద జంతువు వచ్చి ఇక్కడ అటాక్ చేయడము, అలాంటివి ఎవరైనా దొరికిపోవడము, అప్పుడెప్పుడు ఆలకించిన ఎలుగుబంటి అప్పుడప్పుడు జరిగేవి అనమాట. ఏదో బైసాన్ ఎలుగుబంటి వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, తప్పిపోయి వచ్చేస్తుంటాయి. ఆ కొండల మీద వచ్చి ఇది ఎక్కువ ఉండిపోతుంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే అవి ఇక్కడ మనకి రట్టి అవన్నీ ఎక్కువ దూరం అయితే కాదు. కిడిసింగి, రట్టి, మన బొడ్లూరు, హరిపురము అవన్నీ ఏంటంటే మొత్తం ఎలుగుబంట్లే ఫుల్గా. అవన్నీ జీడి చోట్ల ఎక్కువ ఉంటాయా, అవి ఉంటాయి అనమాట ఎక్కువ. అది జీడి ఉద్దానం అంటారు కదా దానికి. ఇక్కడ తక్కువ ఉన్నాయి అనమాట. అక్కడక్కడ నువ్వు ఏదో బయసాంచ్ 1, 2, 3 ఇలాగ ఉంటాయి అనమాట. ఇది ఎక్కువ జీడి చెట్లు ఉండవు. అటు సైడ్ ఎక్కువ ఉంటాయి, కొండల సైడ్. అదే ఫ్రెండ్స్ చూడండి, మా ఎదురుగా ఒక పెద్ద పొట్ట అయితే ఉంది, పాము పొట్ట. అదైతే మీకు చూపిస్తున్నా. అలాగే అక్కడ చూసుకుంటే దారిలు చూసారా చాలా విశాలంగా, అంటే ట్రాక్టర్స్ ఇది కూడా దున్నించున్నారు ట్రాక్టర్తో. చూడండి, అంటే నార్మల్ మనం గమలాల్లో చెట్లు మొక్కలు పెంచుకుంటే దానికి గత్తం వేస్తాం కదా, అలాగే ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా గత్తం అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరంకి ఒక 3 సార్లు వేస్తారా కదా, 3 సార్లు వేస్తారు. ట్రాక్టర్తో తెచ్చి మొత్తం అంత వేస్తారు. కొంతమంది దగ్గర ఆవులు ఉంటాయి కదా, ఆవులకి వారం రోజులు ఈ కొస అయితే ఈ చెట్ల దగ్గర, వారం రోజులు ఆ చెట్ల దగ్గర, వారం రోజులు ఆ చెట్ల దగ్గర అలాగైతే కడతారు. ఒకప్పుడు మాకు కూడా ఒక 40 ఆవులు అయితే ఉండేవి. ఇప్పుడు మరి అవన్నీ ఎవరు లేకపోయి మరి అవన్నీ ఎవరు చేయలేరని అందరు బయటకు వెళ్ళి జాబులు చేసుకొని అలాగ ఉండిపోవడం వల్ల ఆ 40 ఆవులు కూడా అంటే తీస్తారనమాట. చూసిన వాళ్ళు ఎవరు లేక మరి వాటికి మళ్ళీ డైలీ తీసుకువెళ్ళాలి, మళ్ళీ డైలీ వాటికి మేపల్లి తీసుకువెళ్ళి తిరిగి తీసుకొచ్చేసరికి తౌడు కదా, తౌడు
తవుడు నీళ్ళు అన్ని మరగపెట్టి మళ్ళీ ఆవులకి పెట్టాలా, ఉప్పు అన్నేసి నైట్ పూట మళ్ళీ గడ్డేసి అనిసేసి అవన్నీ చేయాలి. అవన్నీ చేయడానికి ఇప్పుడు ఎన్నాళ్ళ రకం ఎవరు చేయడం లేదు కదా. రైతు పనులు అంటేనే ఎవరు చేయడం లేదు. ఒకప్పుడు అన్ని చాలా ఇవన్నీ ఒక దిన్నట్టు ఉండేవి. ఇప్పుడు మరి అలాంటి వెయిట్ లేవు, ఎవరు చేయక లేదు అంతే. మరి ఇప్పుడు అందరూ బయట వెళ్ళిపోయి జాబులు చేసుకొని ఇవాళ చేసుకొని ఉండిపోతున్నారు కాబట్టి మరి అలాంటి వెయిట్ లేవు ఇప్పుడు. మామూలుగా ఈ వర్షాలు వస్తే ఈ పంటలు పండుతాయి అంతే. ఆవులు ఉంటే అసలు గతమే అవసరం ఉండదు. అవే ఇప్పుడు అన్ని మందు గుంటలే పెడుతున్నారు అన్ని. అలాంటి ఆవు గెత్తము ఇలాంటివన్నీ ఏటి వేయడం లేదన్నమాట. ఒకప్పుడు ఏంటంటే ఆవులు కట్టేవాళ్ళు చెట్ల దగ్గర, అవి పేడ ఇవన్నీ వేసిన వాళ్ళు ఏంటంటే అవే బలం అన్నమాట. బలం, కాయలు కూడా పెద్దవి అయ్యేవి, వాటర్ కూడా ఫుల్గా ఉండేవి. ఒకప్పుడు వర్షాలు కూడా వచ్చేవి, ఇప్పుడు వర్షాలు కూడా బాగా తగ్గాయి. ఆవులు కూడా లేవు. అలాంటి వల్ల మంద లేకపోయేటంటే ఇవన్నీ పంటలు డౌన్ లేకుండా ఒకప్పుడు చాలా సూపర్గా ఉండేది. ఇదంతా వాటర్ కదా, ఇది వాటర్ అప్పుడప్పుడు కడుతుంటారు అనమాట. వీళ్ళు అంటే బోర్ వేసి వాటర్ కడుతుంటారు. దానివల్ల ఏంటంటే చెట్లకు బలం. మరి అంతకన్నా ఆయన కూడా కడతారు కరెంటు బిల్లు. అదే రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. లేకపోతే ఇష్టం. చూసే కదా ఫ్రెండ్స్, ఇంత పెద్ద దీనికి బోర్ అయితే వేసి వాటర్ అయితే వదులుతున్నారు అనమాట, వర్షాలు లేవు కాబట్టి. ఈ గత్తం ఈ వాటర్ కరెక్ట్గా పడకపోవడం వల్ల మనకైతే చాలా వరకు లాస్ ఉంటుంది. కాయ చిన్నగా అయిపోయి టికెట్ లాగా అయిపోద్ది. అంటే ఆ కాయలకి వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి కదా. మామిడికాయల ఈ కొబ్బరికాయలకి వేరే పేర్లు ఏముండవు. కొంచెం నేతగా ఉంటే నీలకాయ అంటారు. దాన్ని ఉంటే మూత కొట్టేసి తాగడానికి. అది కొంచెం బాగా ముదిరింది అనుకో అవి పండుకాయలు అయిపోతాయి. అవి ఏంటంటే బయటకు వెళ్ళిపోతాయి అనమాట. ఏవైనా పూజలు ఇవన్నీ కొబ్బరికాయలు లెక్క. అవి ఎండుకాయలు అంటారు దానికి. దానిలో గుడ్డు బాగా ఎండిపోతే అది కూడా తీసి ఎండేసి దాన్ని బాగా మిల్లిలో వేసి నూనె తీస్తారు. కురిడికాయలు. చూడండి అవి అంత పెద్ద మామిడి చెట్లు అవి. ఒకప్పుడైతే చాలా ఉండేవి మామిడికాయలు. ఒక్కొక్క మామిడికాయలు ఉంటుంది. వర్షాలు లేక ఆ పువ్వు మొత్తం మంచి పడి పువ్వు మొత్తం రాలిపోయి ఇలా ఉంది దారి ఇటు నుండి వెళ్ళడానికి. తక్కువ అనమాట. ఎంత పెద్ద మామిడి చెట్టు చూడండి. పెద్ద బాబోయ్ ఉంటది. ఒక 30 years ఉంటుందా, 40 years ఉంటుందా చెట్టుకి? చిన్నతనంగా నుంచి ఉంది. నాకు ఇప్పుడు 50 సంవత్సరాల దగ్గర అవుతుంది. అప్పుడు దానికి ముందు నుంచి అది ఉంది చెట్టు. దానికి వయసుకి సంబంధం లేదు. ముసలి అయిపోతే అలాగే ఎండిపోయి టెక్కర్ అయిపోయి చిన్న అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద చెట్టు ఇది. మనం ఎక్కడ ఎంత ఉన్నామో అదంత ఉంది. మామిడికాయలు పలాసలు ఉన్నాయి. ఇది కూడా మొత్తం చాలా వరకు ఖాళీ ప్లేస్ ఇది కదా. బంగిడి పిల్ల తీపుకుంటాయి మామిడికాయలు. అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. అప్పుడు ఇష్టం. ఇదేవిడ తోట? ఇది కార్చిగారిది, కుసుంపురం కార్చిగారు.